అందరికీ నమస్తే అండి. నా పేరు ఈశ్వర్రావు దాసరి. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే హవాల్దార్స్ అండి. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ గురించి సెలక్షన్ ప్రొసీజరు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా, అలాగే నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. మనకి టోటల్గా పోస్ట్ వచ్చేసరికి 8,326 పోస్టులు అయితే ఉన్నాయండి. తక్కువ పోస్టులు లేదు కదండి, చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఈ జాబ్ వచ్చి మనకి విశాఖపట్నంలో కూడా ఈ యొక్క జాబ్ అనేది ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు సంబంధించిన వారి యొక్క ఓన్ స్టేట్లో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. ఉద్యోగం అయితే బాగానే ఉంటుంది, శాలరీ కూడా మనకి బాగానే ఉంటుందండి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చి ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే హవాల్దార్స్ అండి. రిక్రూట్మెంట్ 2024 అండి. మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27/6/2024 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఈ మంత్లోనే 27వ తేదీన స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2024 అంటే నెక్స్ట్ మంత్ 31కి లాస్ట్ డేట్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. ఏమైనా తప్పులు ఏమైనా పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా తప్పులు ఏమైనా మీరు పెడితే దానికి కూడా అవకాశం ఇచ్చాడండి. 16వ తేదీ 8వ నెల 2024 నుండి 17వ తేదీ 8వ నెల 2024 వరకు మీరు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చండి. సో కరెక్షన్స్ ఆప్షన్ ఉంది కదా అని తొందరపాటుతో తప్పులైతే ఫిల్ చేయకండి. నీట్గా నిదానంగా టైం అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లికేషన్ అయితే పెట్టండి. అంటే తక్కువ పోస్టులు లేవు కదా, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టండి. మనకి ఎంటీఎస్ వచ్చేసరికి 4,887 పోస్టులు అయితే ఉన్నాయండి. హవాల్దార్ వచ్చేసరికి 3,439 పోస్టులు ఉన్నాయండి. ఈ హవాల్దార్ వచ్చేసరికి ఇక్కడ సిబిఐసి అలాగే సిబిఎన్ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఈ హవాల్దార్ పోస్టులు అనేది ఉంటాయండి. మనకి ఫీజు వివరాలకు వచ్చేసరికి ₹100 ఫీజు అనేది ఉంటుందండి. అది కూడా కొందరికి మినహాయింపు ఉందండి. ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ₹100 అనేది ఫీజు అనేది మినహాయింపు అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే sscsr.government.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు ఉండాలండి. 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి మనకి ఏజ్ రిలాక్షన్ అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అండి. అంటే ఎస్సీ ఎస్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 years మనకి ఏజ్ లాస్ట్ కదండి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అంటే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అలాగే ఓబీసీ వచ్చేసరికి 3 years కదండి. 3 + 25 అంటే 28 అండి. సో ఈ విధంగా మీరు ఏజ్ అనేది చూసుకోండి. మనకి ఇంకో డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా? సో ఎగ్జామ్ అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందండి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్లో తెలుగులో పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ అనేది మీరు అప్లై చేసుకుంటారు కదండి ఆన్లైన్లో, అప్పుడే మీరు మీ యొక్క మీడియం అనేది అక్కడ ఇవ్వాలండి. తెలుగు మీడియం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు తెలుగు మీడియం అయితే ఇవ్వండి. ఎగ్జామ్ అనేది తెలుగులోనే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, గుంటూరు ఉన్నాయండి. ఒకసారి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని చూడండి. తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ పాస్ అండి. సో దీనికి ఎగ్జామ్ అనేది 10th క్లాస్ బేస్ జాబ్ అండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్తో పాటు మీ ఏజ్ 18 నుండి 20 సంవత్సరాల ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చేసుకుందామండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. అంటే ఎగ్జామ్ అనేది మనకి కంప్యూటర్లో ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, సెషన్ 1 సెషన్ 2 అని 2 పార్ట్లుగా విడదీయడం జరిగింది. సెషన్ 1లో
న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ. ఈ యొక్క సబ్జెక్ట్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 మార్కులు అండి. అంటే ఈచ్ ఒక క్వశ్చన్కి 3 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సెషన్ 1లోనే మనం చెప్పింది పార్ట్ 1 సబ్జెక్ట్ అండి. ఇది పార్ట్ 2 వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ వన్ ఒక క్వశ్చన్కి 3 మార్కులు అండి. సో మనకి ఈ యొక్క 40 క్వశ్చన్స్కి మన టైం వచ్చేసరికి 45 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్క్ అన్నాను కదండి, నెగిటివ్ మార్క్ వచ్చేసరికి సెషన్ 1లో అయితే నో నెగిటివ్ అండి. సో నో నెగిటివ్, సెషన్ 1కి నో నెగిటివ్ మార్క్స్ అండి. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. ఇప్పుడు సెషన్ 2 చూద్దామండి. సెషన్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే గ్రామర్ పాయింట్ ఉంటుంది. 25 క్వశ్చన్స్కి 75 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 150 మార్కులు, అలాగే 50 క్వశ్చన్స్ అండి. ఈచ్ వన్ మనకి ఒక క్వశ్చన్కి 3 మార్కులుగా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. 45 నిమిషాల్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి, సెషన్ 2లో నెగిటివ్ ఉందండి. సెషన్ 2లో నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఎలాగా అంటే ఒక క్వశ్చన్కి 50 క్వశ్చన్స్ కదండి, 55 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మీరు రాంగ్గా పెడితే 1 క్వశ్చన్ మైనస్ అండి. అంటే 1 మార్కు మైనస్ అండి. అర్థమవుతుందా అండి? అంటే ఈ 50 క్వశ్చన్స్లో మీరు ఏమన్నా తప్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కానీ మీరు తప్పుగా పెడితే మీకు 1 మార్క్ అనేది మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ సెషన్ 1లో నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి. సెషన్ 2లో నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సెషన్ 2లో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. సో మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మన కంప్యూటర్లో పెట్టండి, గుర్తుపెట్టుకోండి. మరి చెప్తున్నాను, సెషన్ 2లో నెగిటివ్ ఉన్నాయి, సెషన్ 1లో నో నెగిటివ్. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. మీకు సిలబస్ కావాలనుకుంటే నా యొక్క డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే PDF పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి MTSకి అయితే లేదండి, ఓన్లీ హవాల్దార్కి మాత్రమే ఉందండి. హవాల్దార్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు CBIC అలాగే CBN. సో ఈ డిపార్ట్మెంట్ల వారు కండక్ట్ చేస్తారండి. సో MTSకి మాత్రం ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయదండి. ఓన్లీ హవాల్దార్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే మనకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి మొదటగా PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. చూడండి కనిపిస్తుంది కదండి, ఇక్కడ వాకింగ్ ఉంటుందండి, రన్నింగ్ అయితే ఏముండదండి, ఓన్లీ వాకింగ్ ఉంటుంది. అది కూడా 1600 మీటర్లు మీకు వాక్ చేయాల్సి ఉంటుంది. అది 15 నిమిషాల్లో మేల్ క్యాండిడేట్లు, మగవారు అంటే మేల్ క్యాండిడేట్లు మనకి 1600 మీటర్లు 15 నిమిషాల్లో మీరు వాక్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం, 15 నిమిషాల్లో 1600 మీటర్లు అంటే మీరు సింపుల్గా నడిచేస్తారు. సో నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, స్త్రీలకు వాకింగ్ 1 కిలోమీటర్ ఉంటుందండి, 20 నిమిషాల్లో ఉంటుందండి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సింపుల్గా వాక్ చేస్తారు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుందండి. సో ఇది PET అండి. నెక్స్ట్ PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. హైటు వెయిట్ ఉంటుందండి. ఇక్కడ హైట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్ చూద్దామండి. మేల్ క్యాండిడేట్ వచ్చేసరికి 157.5 సెంటీమీటర్లు అనేది ఉండాలండి అందరికీ. అయితే ఇందులోని షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదండి, షెడ్యూల్ ట్రైబ్స్కి 5 సెంటీమీటర్లు మినహాయింపు ఉంటుందండి. ST క్యాండిడేట్లు అలాగే కొన్ని స్టేట్ల వారికి, అస్సాం కొన్ని స్టేట్లు ఉన్నాయండి, అలాగే కొన్ని క్యాస్ట్ల వారికి, అంటే అది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి వేరే స్టేట్కి సంబంధించింది. సో వారికి 5 సెంటీమీటర్లు అనేది మనకి హైట్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. సో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ చెస్ట్. ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్లతో 5 సెంటీమీటర్లు బ్రీతింగ్ రావాలండి. అంటే మీకు నార్మల్ ఎంత ఉన్నా ప్రాబ్లం లేదండి, కాకపోతే 5 సెంటీమీటర్లు బ్రీతింగ్ రావాలి. అంటే ఓవరాల్గా 5 సెంటీమీటర్లు వచ్చేసరికి మనకి 81 అనేది రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్ 86 ఉందనుకోండి, ఇక్కడ 81 రావాలి కదండి, 86 నార్మల్ ఉందా మీకు? సారీ నార్మల్ 76 ఉందండి. నార్మల్ 76 ఉంది. సో మీకు ఎంత రావాలి ఇక్కడ? బ్రీతింగ్ 5 రావాలండి.
అప్పుడు మీకు 81 అనేది జస్ట్ క్వాలిఫై అవుతారు. 70 నార్మల్ ఉండాలి, 5 సెంటీమీటర్లని బ్రీతింగ్ రావాలి, అది దీని మీనింగ్ అండి. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి చెస్ట్ ఎక్కువ ఉంది, చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 80 ఉందండి. సో 80 ఉన్నా నో ప్రాబ్లం అండి. కాకపోతే వాళ్ళకి 5 సెంటీమీటర్లు అనేది బ్రీతింగ్ రావాలి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 సెంటీమీటర్లు మనకు బ్రీతింగ్ వచ్చేటప్పుడు రావాలి, టోటల్గా 81 వచ్చి సరిపోద్ది అన్నారు. అంటే కంపల్సరీగా 5 సెంటీమీటర్లు బ్రీతింగ్ రావాలి. ఒకవేళ 81 మీకు నార్మల్ ఉందనుకోండి, 5 సెంటీమీటర్లు బ్రీతింగ్ రావాలి. 76కి అయితే మీకు తగ్గకూడదు. ఒక తగ్గిందనుకోండి అప్పుడు బ్రీతింగ్లో 1 సెంటీమీటర్లు పెంచాలి. అంటే 6 సెంటీమీటర్లు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 70 ఉందనుకోండి, అప్పుడు మీకు బ్రీతింగ్ ఎంత రావాలి, 6 రావాలి. సో అప్పుడు అలాగే మీకు 81 అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను చెస్ట్ గురించి. నెక్స్ట్ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 152 సెంటీమీటర్లు అయితే హైట్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండాలండి. అలాగే ఇక్కడ కూడా హైట్లో రిలాక్సేషన్ అయితే ఉందండి. షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే 2.5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉందండి. అలాగే కొన్ని స్టేట్ల వరకు ఇంత చెప్పాను కదండి, వాళ్ళు కూడా రిలాక్సేషన్ అయితే ఉందండి. ఇక్కడ వెయిట్ వచ్చేసరికి 48 కేజీలు తగ్గకూడదండి. చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం 48 కేజీలు వెయిట్ అనేది తగ్గకూడదు. గుర్తుపెట్టుకోండి, 48 కేజీల కన్నా తగ్గకూడదండి. మీరు వెయిట్ అనేది చూసుకోండి. అలాగే అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 2 కేజీలు మినహాయింపు ఉంటుంది. సో వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఉందండి. ఈ విధంగా మనకి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు ఉన్నారో 10th క్లాస్ మీద ఈ ఉద్యోగం వెళ్ళడానికి, సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఉద్యోగం అయితే బాగానే ఉంటుందని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఒక ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్.